ఈ దేశంలో అనేక రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలని అమలు చేసినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో మనం చూసాం. 2019లో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరువు పూర్తిగా మంటగలిచిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు అంగన్వాడీలు 22 రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే, దీక్షలు చేస్తుంటే దిక్కు లేదు, ముక్కు లేదు. ఈరోజు పారిశుధ్య కార్మికులు ఈరోజు దీక్షలు చేస్తుంటే దిక్కు లేదు. సర్వశిక్ష అభియాన్, ఆశా వర్కర్లు, ఈరోజు కాంట్రాక్ట్ టీచర్లందరూ కూడా రోడ్డెక్కి ఈరోజు దేశంలోనే పేరున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి గనుడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పటికే తీసుకువెళ్ళాం, చివరి దశలో ఉంది. 100 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఈ 100 రోజుల్లో ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, ప్రజలను చైతన్యపరచాలని ఒక కార్యక్రమాన్ని జాతీయ పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందులో భాగంగా రేపు 3వ తారీఖున మన ఆఫీసులో పక్కనున్నటువంటి కళ్యాణ మండపంలో పంచాయతీరాజ్ వర్క్షాప్ని ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్స్, పదవిలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరినీ పిలుస్తున్నాం. 2014 నుంచి 19 వరకు స్థానిక సంస్థలకు ఒక స్వర్ణయుగం. ఒక సర్పంచ్కి చేసినా, ఎంపీపీకి చేసినా, జిల్లా పరిషత్ చైర్మన్కి చేసినా ఆ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ 4 సంవత్సరాలు 7 మాసాల్లో నిర్వీర్యం చేశారు. ఈరోజు వీరు ఏ రకంగా నిర్వీర్యం చేశారో ఒకసారి చెప్పడం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల్ని ఏ విధంగా బలోపేతం చేస్తాం, నిధులు ఏ రకంగా ఇస్తాం, విధులు ఏ రకంగా ఇస్తాం, వారి గౌరవాన్ని ఏ రకంగా పెంచుతామో ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి రేపు వర్క్షాప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి బలహీన వర్గాలు బాధ, ఆవేదన కలుగుతుంది. ప్రతి వాడు మాట్లాడతాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని. మాట్లాడడానికే మాటలు. స్వాతంత్ర భారతదేశంలో ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బీసీల మీద ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు ఇటువంటి దమనకాండ ఎప్పుడు కూడా చేయలేదు. 4 సంవత్సరాలు 7 మాసాలుగా బీసీల మీద దమనకాండ కొనసాగిస్తున్నాడు. బీసీలుగా పుట్టడమే తప్ప, ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఎత్తి చూపడమే తప్ప, ఎత్తి చూపితే కేసులు, జైళ్ళు, అరెస్టులు, రిజర్వేషన్లు లేవు.